హాయ్ అండి. ఈవేళ మనము స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని చేసుకుందాము. ఓకేనా? నా పేరు విజయ, హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ ఫిష్ కర్రీని మంచిగా చేసుకుందామండి. చూడండి ఎంత బాగుంది కదా. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవేళ మనం చేసుకుందాము. ఓకేనా? అయితే దీనికన్నా ముందు మనం ఒక చిన్న టిప్ చెప్పుకుందామండి. కరివేపాకు తెచ్చుకుంటే 3-4 రోజులకి నల్లగా అయిపోయి పాడైపోతుంది కదా. అది మంచిగా ఉండాలంటే ఈ తెచ్చుకున్న కరివేపాకుని కడిగేసి ఆరబెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచి దాన్ని ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం 10 రోజుల వరకు పాడవదండి. గ్రీన్గానే ఉంటుంది, బ్లాక్గా మాత్రం అస్సలు అవ్వదు. చక్కగా మనకి ఎప్పుడు కరివేపాకు వాడుకున్నా అది ఫ్రెష్గా వాడుతున్న ఫీలింగే మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకోండి, నిలువ పెట్టుకోండి, పాడవకుండా ఉంటుంది. ఓకేనా? తర్వాత మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని దానికి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారము వేసుకుందాము. తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి చేసుకున్న పొడిని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి మనము ఇంట్లో చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను వీడియో కూడా పెట్టాను. ఆ పౌడర్ కూడా వేసుకుందాము. ఇంట్లో చేసుకున్న ధనియాల జీలకర్ర పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట దానికన్నా మనం హోమ్ మేడే బాగుంటుంది. ఆ 2-3 వేసేసుకొని ఫిష్ బాగా కలపాలి. అంటే ఫిష్కి ఆ ధనియాలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు కూడా బాగా పట్టేలా చూసుకొని అది ఒక పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే తీసుకుందామండి. ఫిష్ కర్రీ టేస్ట్ రావాలంటే ఆయిల్ ఎక్కువ వాడుకోవాలి. దాంట్లో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. అది పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని ఆనియన్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇది గ్రేవీ కావాలి కదా, ఇగురు కదా. గ్రేవీ ఎక్కువ కావాలంటే మనము టమాటో అండ్ ఆనియన్ ఎక్కువ వాడుకోవాలన్నమాట. ఆనియన్ వేసేసుకుని దాన్ని కూడా బాగా వేపాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది కదా. అందుకని ఉల్లిపాయలు వేసిన తర్వాత వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకండి. దగ్గరుండి బాగా వేపండి. అస్తమాను వేపుతూ ఉండాలి, అది తిప్పుతూ ఉండాలి. లేదంటే కింద మాడిపోతాయి, పైన తెల్లగా ఉంటాయి. మొత్తం కర్రీ టేస్ట్ మొత్తం పోద్దనమాట. ఇంక మనం తర్వాత ఏ మసాలా వేసినా ఏం వేసినా కానీ ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది మాత్రం మనకి రాదు. ఈవెన్గా వేగాలన్నమాట. మనము ప్రతి ఉల్లిపాయని కూడా వదిలిపెట్టకుండా వేపుతూ ఉంటుంటే ఈవెన్గా అది వేగిపోద్ది. ఓకేనా? ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఆయిల్లో స్మాష్ చేసి శుభ్రంగా ఆయిల్ ఉల్లిపాయలతో పాటు వేగాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన దాన్ని పెట్టి కర్రీ టేస్ట్ వస్తుందండి. అది ఎంత మంచిగా వేగితే అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఆ వేగినప్పుడే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలా వేగిన ఉల్లిపాయల్లో టమాటో వేసుకుందాము. 2 టమాటోలు సరిపోతాయండి. పెద్దవి 2 టమాటోస్ వేసుకోండి. అవి కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయి అవి మెత్తగా అయిపోవాలండి. వాటిని మనము మెదుపుతుంటే నలిగిపోవాలన్నమాట. అలా ఆయిల్లో వేయించుకోవాలి. టమాటో బాగా మగ్గిపోయే వరకు మనం వేయించుకోవాలండి. ఆయిల్తో మగ్గాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్తో మగ్గుతున్న టమాటో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అది అల్లము వెల్లుల్లి అన్నీ కలిపి మనం వేయిస్తున్నాం కదా, మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. నిజంగా కర్రీ చాలా బాగుంటుందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ టమాటో కూడా బాగా వేగింది కదా. తర్వాత మనము ఫిష్ వేసుకుంటాము. ఈ ఫిష్ మాగా అంటామండి మేము. మాగ చేపలు అంటాం అనమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి.
నెక్స్ట్ ఏంటంటే ఒక్కటే ముళ్ళు ఉంటుందండి, ముళ్ళులు ఏమి ఉండవు. చిన్నపిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు, అసలు ముళ్ళులు ఉండవు, ఒకటే ముళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పులుసు చేయరు, ఎగిరే చేసుకుంటాము, పులుసు చేసుకోము. ఎగిరే టేస్ట్ వస్తుంది. ఓకేనా, అంటే మన చందువ అది ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకుంటాం అన్నమాట. ఒక్కసారి చేపలు వేసాక అస్సలు గరిట అన్నది పెట్టకూడదండి, హ్యాండ్ తోటే కదుపుకుంటూ ఉండాలి. అస్సలు గరిట పెట్టద్దండి, ముక్కలు విడిపోతాయి. ఓకేనా, ఈ విధంగా ఆయిల్లో చేపల ముక్కలు బాగా ఉడికిపోవాలన్నమాట, అంటే ఫ్రైలా అయిపోవాలన్నమాట. అయిన తర్వాత మనము దాంట్లో ధనియాల పొడి, కారము, అవసరమైతే ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకుని చెప్పాను కదా, అస్సలు గరిట పెట్టద్దు, జస్ట్ హ్యాండ్ తోటే మూవ్ చేయాలి, హ్యాండ్ తోటే కలుపుకోవాలి. ఓకేనా, దీనికి కావాల్సిన మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కాస్త సజీరా మిక్సీ పెట్టేసుకొని రెడీ చేసుకుంటామండి. ఇలా మగ్గిపోతున్న ఆయిల్లో చూసారా ఎంత చక్కగా మగ్గుతున్నాయో, అలా మగ్గినప్పుడే టేస్ట్ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అలా ఆయిల్లో మగ్గుతూ ఉండాలి. అందులోనే అప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. ఆ వేసాక కూడా మనము అసలు గరిటె పెట్టద్దండి, చేతితోటే మూవ్ చేయాలి అంతే. అలా కలపాలి తప్ప గరిట అస్సలు పెట్టద్దు. తర్వాత మనకి అవి మొత్తం మిక్స్ అయ్యి ఉడికడానికి కావాల్సిన వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోస్తే చాలు, ఎక్కువ పోయకండి. ఎక్కువ పోసారంటే పులుసులా ఉండిపోయి బాగోదు, ఇది ఎగురు చేసుకోవాలి. ఎక్కువ పోసారంటే అవంతా ఎగిరే వరకు ఉంచామంటే ముక్కలు మెత్తగా అయిపోయి మొత్తం కర్రీలో అవన్నీ విడిపోతాయి అన్నమాట. అసలు ఎక్కువ వాటర్ పోయకండి, 1 గ్లాసు వాటర్ పోయండి అంతే చాలు. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి వదలొద్దండి, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే కింద గ్రేవీ కింద అడిగంటేస్తుంది, మాడిపోద్ది, స్మెల్ వచ్చేస్తుంది, కర్రీ అంతా పాడైపోద్ది. అస్సలు వదిలిపెట్టద్దు, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అలా ఆయిల్ వచ్చే వరకు మనము ఉడికి పెట్టేసుకోవాలన్నమాట. కర్రీ రెడీ అయినట్టేనండి. ఎంత టెంప్టింగ్గా వచ్చిందో చూసారా, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఒక్కసారి చేసుకుని చూడండి. ఈ ఫిష్ సముద్రం చేప అండి, సముద్రంలో దొరుకుతుంది, మాగా అంటారు దీన్ని. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీస్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది, టైట్గా స్మూత్గా, పిల్లలు తినడానికి చాలా ఇష్టపడేటట్లుగా పీస్ చాలా బాగుంటుంది. ఈ ఫిష్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, మనం వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకొని ఏ ఇంగ్రీడియంట్ ఎంతవరకు వేయించుకోవాలి, ఎంతవరకు దాన్ని మనము కుక్ చేసుకోవాలి అని చూసుకున్నామంటే కరెక్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. మనము వండామంటే చాలా ఇంట్రెస్ట్గా దగ్గరుండి వండుకుంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. అందరూ చేస్తారు కానీ అందరికీ ఒకలా టేస్ట్ రాదు, ఎందుకంటే వాళ్ళు చేసే కుకింగ్ని బట్టి అది ఎంతవరకు వేయించుకుంటున్నామో, ఎంత మనం క్వాంటిటీ వేస్తున్నామో వాటన్నిటి మీద మన కర్రీ యొక్క టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.